రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితని. మరి జనరలీ మనం నిజాయితీగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి కారణం చాలా పెద్దది ఉంటుంది. నిజం ఏదైనా సరే అదే చెప్పాలి. అప్పుడే జనాలు మన మాటని నమ్మడం మొదలు పెడతారు. అండ్ మనల్ని నమ్మడం మొదలు పెట్టారు అని అంటే సొసైటీలో మనకి చాలా విలువ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 2 పిల్లలు. ఆ 2 అబ్బాయిలు ఏ పని పాట లేకుండా అలాగా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళని ప్రయోజకరమైన అబ్బాయిల్ని చెయ్యాలి అని చెప్పి ఆ కింగ్ వాళ్ళిద్దరికి చెరొక సీడ్ ఇచ్చారు. సీడ్ ఇచ్చి దాన్ని వెళ్ళి పెంచి అది పెరిగిన తర్వాత తీసుకురండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే ఆ సేనాపతి అడిగారు, అదేంటండి సీడ్ ఇచ్చి పెంచి వస్తే పనికొచ్చిన వాళ్ళు అవుతారు అని అనుకుంటున్నారు, అదేలాగా మొక్కని పెంచితే మంచి వాళ్ళు అయిపోతారా అని అడిగారు. అప్పుడు వెంటనే రాజు అన్నాడు, ఒక రాజ్యాన్ని ఏలాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యం ఒకటి ఉన్నది, అది ఎవరిలో ఉన్నదో తెలిసిపోతుంది అని అడిగారంట. అప్పుడు ఒక వారం తర్వాత 2 అబ్బాయిలు ఒక అబ్బాయి వచ్చి, నేను పెంచిన ప్లాంట్ చాలా పెద్దదైపోయింది అని అన్నాడంట. ఇంకొక అబ్బాయి అన్నాడంట, నేను సీడ్ని తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తున్నాను నాన్నగారు, ఇది అసలు పెరగనే లేదు అని చెప్పి ఇచ్చేసాడంట. అప్పుడు రాజు మొక్కని పెంచలేని అబ్బాయిని తీసుకొని నా తర్వాత తినే రాజ్యాన్ని పాలించాలి అని అడిగాడంట. అదేంటది అని అడిగితే, నేను వేపిన సీడ్స్ ని ఇచ్చాను, అవి ఎప్పటికీ ఎదగవు, కానీ నా 2వ కొడుకు చాలా నిజాయితీగా అది అసలు ఎదగలేదు అని సీడ్ ని తిరిగి నాకు ఇచ్చేశాడు. పెద్దవాడు మాత్రం ఆ చెట్టు ఎదిగింది, చాలా హెల్దీగా ఉంది అని చెప్పి అబద్ధం చెప్పాడు అని చెప్పి అన్నారు. సో ఆనెస్టీ డిజర్వ్స్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఆనెస్ట్ గా తను ఆ సీడ్ ని తెచ్చి ఇచ్చేశాడు కాబట్టి తననే రాజ్యం ఏలమన్నాడు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ట్రూత్ ఎప్పటికైనా గెలుస్తుంది. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.